అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఉషానా ఇన్ ద వ్లాగ్. సో ఫస్ట్ టైం మీరు నన్ను చూస్తున్నట్లయితే నా పేరు ఉషా, నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఉషానా ఇన్ ద వ్లాగ్. సో వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది అండ్ మనం శారీ డ్రాపింగ్ అనేది చేసుకుందాం. స్టెప్ బై స్టెప్ అండ్ ఈజీగా క్లియర్గా అర్థమయ్యే విధంగా చూసేసేయండి. సో ఫస్ట్ నేను వచ్చేసి ఈ శారీ అనేది తీసుకుంటున్నాను. ఇది కొంచెం నాకు వెయిట్ అనేది తక్కువగా ఉంది, సో చూపించడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో ఫస్ట్ మనము శారీకి ప్లీట్స్ అనేది చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం 2 టైప్స్ అనేది కూడా చేసుకోవచ్చు. నార్మల్‌గా మనము శారీ కుచ్చులు వేస్తాం కదా, అలానైనా సరే చేయొచ్చు. లేదు అంటే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చేసుకోండి. అంటే ఇప్పుడు ఒకటేసారి మొత్తం చేయాలి అంటే మనకు అవ్వదు కాబట్టి కొంచెం కొంచెం చేసుకొని మనము మనతో ఉన్న పిన్స్ అయినా సరే పెట్టుకోండి. లేదు అనుకుంటే మనము బట్టలు ఆరేసే ప్లక్కర్స్ ఉంటాయి కదా, దాంతో పెట్టుకున్నా సరే సరిపోతుంది. ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. అది ఎలా అంటే మనం శారీని సగం వరకు మడత చేసి దాన్ని సేమ్ ఇలా మనం ప్లీట్స్ పెడుతున్నాం కదా, అలానే చేయొచ్చు. కానీ నేను కట్టించే శారీ విధానానికి ఏంటంటే ఇలా చేస్తేనే బాగుంటుంది, అందుకే నేను పొడుగ్గా చేస్తున్నాను. అండ్ మీరు చూస్తున్నారు కదా ప్లీట్స్ ఎలా పెడుతున్నాను, ఎలా అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను అని. ఈ శారీకి ఏంటంటే ప్లీట్స్ ఈజీగా పెట్టడానికి బాగా వస్తుంది. సో అందుకే ఈ శారీ తోటి ఈజీగా ప్లీట్స్ అనేటివి వచ్చేస్తున్నాయి. మధ్యలో మధ్యలో కొంచెం అటు ఇటు అవుతుంటాయి కాబట్టి మధ్యలో అటు ఇటు వెళ్తూ ఉంటాయి కాబట్టి మనం కొంచెం కొంచెం పెట్టుకున్న తర్వాత ప్లీట్స్ అనేది సెట్ చేసుకుంటూ ప్లక్కర్స్ అనేది పెట్టుకుంటూ ఉండాలి. అండ్ మనకి ఎంతవరకు కావాలనేది ఒకటి ప్లక్కర్ పెట్టుకొని ఫస్టే పెట్టుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. అండ్ నేను కొంగు కోసం ఆల్రెడీ నేను ఒకటి పెట్టుకున్నాను ప్లక్కర్. అండ్ మనము నార్మల్గా ఎంత అంటే 1 మీటర్ లేదా 1.5 మీటర్ అనేది చూసి పెట్టుకుంటే అమ్మవారికి పర్ఫెక్ట్గా మన కొంగు వేయడానికి సరిపోతుంది. అండ్ కొంగు మనము నార్మల్గా ఎలా వేస్తామో అలా ర్యాండమ్గా పెట్టుకొని మనకు పర్ఫెక్ట్గా కావాలి అంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకుంటే మనకు ఎంత వెడల్పుగా ఉండాలి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనం నార్మల్గా శారీకి ఎలా పెట్టుకుంటామో అలానే పెట్టుకొని మొత్తం ఇక్కడ వరకు అయితే మనము ప్లీట్స్ అనేది చేసామో అక్కడ వరకు క్లియర్గా కొంగు ప్లీట్స్ కూడా పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. శారీ ప్లీట్స్ అనేటివి కంప్లీట్ అయిపోయాయి, అంటే కొంగువి అండ్ మనకు మిడిల్లో రావాల్సిన ప్లీట్స్. ఇంకా నెక్స్ట్ మనము అమ్మవారి కోసం ఇప్పుడు ఒక చెంబు తీసుకొని ఇక్కడ చెంబుకి నేను పైప్ అనేది చేస్తున్నాను, పైప్ అనేది కడుతున్నాను. సో మీతో ఒకవేళ పైప్ ఉంటే ఓకే, లేదు అనుకుంటే నార్మల్గా స్కేల్స్ కానీ కొంచెం వెడల్పుగా ఉండేటివి ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్లు గట్టిగా కట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కొంగు దీనిపైన వేస్తాం కాబట్టి అటు ఇటు కాకుండా ఉండాలి. సో నేను ఇక్కడ టైట్ ఎంత కావాలనేది చూస్తున్నాను, చూసుకొని దానికి తగ్గట్టుగా నేను టైట్ అనేది చెక్ చేసుకొని కడుతున్నాను. ఫస్ట్లో చూసారు కదా అది లూజ్ అయిపోయింది. సో మళ్ళీ నేను దాన్ని క్లియర్గా టైట్గా కట్టి నెక్స్ట్ అనేది నాట్స్ అనేది వేసుకుంటున్నాను. ఇంక ఇది అయిపోయింది, దీనికి మనము గట్టిగా కట్టేసాం కదా. ఇంకా నెక్స్ట్ అమ్మవారికి శారీ డ్రాపింగ్ అనేది చేసేద్దాం. తో ఒక చిన్న బిందె ఉంది, సో నేను అదే పెట్టేస్తున్నాను. నార్మల్గా నీళ్ళు కానీ బియ్యం కానీ ఏదన్నా నింపుకోవచ్చు, ఎందుకంటే మనకు స్టాండర్డ్గా ఉండడానికి. లేదు అనుకుంటే మనతోన బాక్స్ టైప్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టొచ్చు. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే శారీని నేను వెనకల నుంచి ఇలా వేసుకొని
సో ఇక్కడ కొనలు ఉంటాయి కదా మనకు. సో ఆ బార్డర్స్ అనేటివి ఫస్ట్ బాడీ కనిపించకుండా ఇవంతా క్లియర్గా పిన్స్ తోటి సెక్యూర్ చేస్తున్నాను. సో బ్యాక్ సైడ్ ఉన్న క్లిప్ ఉంచాలి అనుకుంటే ఉంచండి, లేదు అనుకుంటే తీసేసేయండి, మనకు అంత కనిపించదు, ప్రాబ్లం ఏమి ఉండదు. ముందర ఒక 2 పిన్స్ అనేది పెడుతున్నాను. సో పెట్టాక మనం ఏవైతే క్లిప్స్ పెట్టామో ఆ క్లిప్స్ కూడా రిమూవ్ చేసేస్తున్నాను. చేసి మనకు అమ్మవారికి అంటే లైక్ మొత్తం వెడల్పుగా అవన్నీ ప్లీట్స్ ఉన్నాయి కదా, అవన్నీ మంచిగా కనిపించే విధంగా నేను ప్లీట్స్ అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ప్లీట్స్ అడ్జస్ట్ చేసుకున్నాక వెనక్కి అలా ఇలా పోతున్నాయి కదా, సో నేను ఒక దారంతో ఒక వడ్డానం లాగా మిడిల్లో నడుముకు కట్టిన విధంగా కడుతున్నాను. సో అది కూడా మనకు కనిపించదు, మనము మొత్తం అవన్నీ వేస్తాం కదా, అమ్మవారి కొంగు కూడా ముందరికి వస్తుంది కాబట్టి దానికి ఏం ప్రాబ్లం ఉండదు. సో నాకు ప్లీట్స్ అనేది కరెక్ట్ ఉండడానికి, నేను ఎక్కడ పెడితే అక్కడ ఉండడానికి ఈ దారంతో నేను కట్టేశాను. ఇంకా నెక్స్ట్ కొంగు. ఫస్ట్ మనం కొంగుని ఇట్లా నార్మల్గా అక్కడ మనకి ఎక్కడైతే పైప్ కనిపిస్తుందో పైపుతో ఇలా చుట్టేసి మళ్ళీ ఇటు సైడ్ జస్ట్ వెనకల నుంచి నార్మల్గా వేసేసేయాలన్నమాట. మనకు బార్డర్ ఏదైతే ఉందో అది ముందరికి కనిపించాలి. సో నాకు ఇక్కడ అమ్మవారికి శారీవి కుచ్చులు ఒక సైడ్ చిన్నగా ఒక సైడ్ పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను ఏం చేశానంటే కొంగువి కూడా ఓపెన్ చేశాను. ఒకవేళ వద్దు అనుకుంటే అది మనం ఎక్కడైతే పిన్ పెట్టుకున్నామో ఆ పిన్ అలానే పెట్టేస్తే సరిపోతుంది. కింద బార్డర్ ఒక సైడ్ పెద్దగా ఒక సైడ్ చిన్నగా ఉంది కదా, అందుకనే నేను కొంగు అనేది ఓపెన్ చేశాను. ఇంకా అమ్మవారికి శారీ కట్టడం అయితే అయిపోయింది, మీరు చూస్తున్నారు కదా మొత్తము. అంటే ఇప్పుడు ఇందాక నేను వైర్తో కూడా కట్టాను, అది కూడా కనిపించట్లేదు కదా. సో ఇప్పుడు ఇంకా అమ్మవారి ఫేస్ తీసుకొని అమ్మవారి ఫేస్ అనేది పెట్టాలి. సో మనము ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా, హోల్స్ నుంచి దారం అనేది తీసుకోవాలి. ఇక్కడ అమ్మవారి ఫేస్ పెట్టడానికి టెంకాయ యూజ్ చేస్తున్నాను నేను. సో టెంకాయ పెట్టి ఆ టెంకాయకి అమ్మవారి ఫేస్ అనేది కట్టేస్తాను. సో మనకు స్టిఫ్గా ఉంటుంది, అంటే ఇట్లా కింద పడిపోయినట్లు అట్లా ఉండకుండా మనకు స్టిఫ్గా ఉంటుంది కాబట్టి మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అమ్మవారికి మొత్తం ఇట్లా ఆ టెంకాయతోటే నేను కట్టేశాను అనమాట. మనకి ఇంకా ఎటు కదలదు. ఇంకా తర్వాత నేను జ్యువెలరీ పెట్టడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇయర్ రింగ్స్ పెట్టాను, మళ్ళీ అది కట్టిన తర్వాత ఇయర్ రింగ్స్ పెట్టడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొంచెం ఫస్ట్ పెట్టేసి నేను ఇంకా అమ్మవారి ఫేస్ అనేది కొబ్బరికాయకి కట్టేశాను. ఇక్కడ నెక్ దగ్గర చెంబు కనిపిస్తుంది కదా, అది కనిపించకుండా ఫస్ట్ నేను చౌకర్ పెడుతున్నాను. చౌకర్ పెడితే మనకు అంత కనిపించదు కదా, సో అందుకని చౌకర్ పెడుతున్నాను. చూస్తున్నారు కదా, చౌకర్ పెట్టినందుకు మనకు అంత చెంబు కనిపించట్లేదు, పైనుంచి చూపిస్తున్నందుకు మీకు అట్లా అనిపిస్తుంది కానీ స్ట్రైట్గా చూస్తే అలా అనిపించదు. ఇంకా నెక్స్ట్ వడ్డానం పెట్టేస్తున్నాను. ఇంకా మొత్తం జ్యువెలరీ అన్ని వడ్డానం తర్వాత లాంగ్ చైన్ ఇంకా అవన్నీ చేసి అమ్మవారిని అలంకరిస్తున్నాను. ఇంకా మన ఇష్టం అన్నమాట, మనకి ఎంత మంచిగా అలంకరించాలి అనుకుంటే అంత మంచిగా అలంకరించుకోవచ్చు. సో నాతో ఉన్న జ్యువెలరీ తోటి నేను అమ్మవారికి అన్ని జ్యువెలరీ వేశాను. బట్ మనం ఎంత జ్యువెలరీ ఏమి వేసినా కానీ ఫ్లవర్స్ పెట్టకపోతే మనకు అంత అనిపించదు కదా. సో లాస్ట్కి ఇంకా అమ్మవారికి ఫైనల్గా ఫ్లవర్స్ వేసేసరికి నాకు మొత్తం ఇలా కళ అనిపించేసింది. చూస్తున్నారు కదా, వచ్చి అమ్మవారి కూర్చున్నట్టే అనిపిస్తుంది నాకైతే.
సో చూసారు కదా అమ్మవారి శారీ డ్రాపింగ్ అండ్ అమ్మవారి అలంకరణ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉషా నాగేంద్ర వ్లాగ్స్. బాయ్.